ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. ప్రపంచంలోనే అద్భుతమైన ప్రదేశాల్లో హిమాలయాలు ఒకటి, ఏమాత్రం మొహమాటం లేదు. సో అలాంటి హిమాలయాల్లో ఒక టైం బాంబ్ ఉంది. ఒకవేళ అదే గనక విస్ఫోటనం జరిగితే కొన్ని రాష్ట్రాల మీద దాని ఇంపాక్ట్ ఉండబోతుంది. నేపాల్ అయితే కనీసం ప్రపంచ పటంలో కూడా కనిపించే ఛాన్స్ కూడా ఉండదు. నిజంగా ఆ విస్ఫోటనం జరిగే అవకాశం ఉందా లేదా? సో ఇన్డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మంచు కొండల కింద ఒక టైం బాంబ్ ఉందని నిజంగా మీకు తెలుసా? అది కూడా పేలడానికి సిద్ధంగా ఉందని తెలుసా? ఎస్, పైకి ప్రశాంతంగా చల్లగా ఉండే ఈ హిమాలయ పర్వతాల కింద ఒక తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఖండాలను చీల్చే టెక్టానిక్ ప్లేట్ల మధ్య రాపిడి ఇప్పుడు టెన్షన్ మరింత పెంచుతుంది. ఇదే ఇప్పుడు గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్ కు దారి తీయబోతుందనే విషయం ఇప్పుడు చాలామంది ఇండియన్స్నే కాదు, ఇటు పాకిస్తాన్ అండ్ అటు నేపాల్, చైనా వాళ్ళని కూడా కలవరపెడుతుంది. ఇంతకీ ఏంటి గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్? ఇది నిజంగా మనం టెన్షన్ పడాల్సిన విషయమేనా? సో ప్రశాంతంగా నిర్మలంగా కనిపించే హిమాలయాలు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారాయంటున్నారు సైంటిస్టులు. రీసెంట్గా జపాన్లో 7.6 తీవ్రతతో జపాన్ను వణికించింది కదా ఒక ఎర్త్క్వేక్. ఇప్పుడు ఈ భూకంపం తర్వాత అందరి చూపు హిమాలయాలపై పడింది. మన దేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలు మన దేశానికి ఒక పెట్టని కోట. కానీ ఇప్పుడు ఇదే మంచు కోట కొత్త ప్రమాదాన్ని సృష్టించబోతుందని చెప్తున్నారు సైంటిస్టులు. హిమాలయాల కింద ఒక టైం బాంబ్ ఉందని, అది ఎప్పుడు పేలినా భారీగా జన ఆస్తి నష్టం తప్పదని అంటున్నారు సైంటిస్టులు. సో హిమాలయాల కిందే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, యురేషియన్ టెక్టానిక్ ప్లేట్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండు ప్లేట్స్ నిరంతరం ఢీ కొడుతూ ఉంటాయి. నిజానికి ఈ ప్లేట్లు వేల సంవత్సరాలుగా ఒకదానికొకటి ఢీ కొట్టుకుంటూ తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఇది ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాక తప్పదని చెప్తున్నారు సైంటిస్టులు. కానీ ఆ ఒత్తిడి భూకంపం రూపంలోనే ఉంటుందని, అదే జరిగితే రిక్టర్ స్కేలుపై 8 లేదా అంతకంటే ఎక్కువ పరిణామంతో భూమి కంపిస్తుందని చెప్తున్నారు. ఒకవేళ అదే జరిగితే దీని ఎఫెక్ట్ మొత్తం ఉత్తర భారతదేశం సహా నేపాల్లో కూడా భారీగా ప్రాణ నష్టం తప్పదని కూడా చెప్తున్నారు. సో ఇటీవల జరిగిన దేశ భూకంప రిస్క్ జోన్ల మ్యాపింగ్లో మరో కొత్త విషయాన్ని వెలుగులో తీసుకొచ్చింది. భూకంప జోన్ రూపురేఖలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తాజాగా సవరించింది. అత్యధిక రిస్క్తో కూడిన జోన్ 6ను కొత్తగా ఏర్పాటు చేసి హిమాలయ ప్రాంత అంతటినీ కూడా దాని పరిధిలోకి చేర్చింది. సో ఈ నిర్ణయం తర్వాత మంచు కొండల్లో ఒక పెను ముప్పు ముంచుకొస్తుందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కాస్త టెన్షన్ పడుతున్నాయని చెప్పాలి. ఇటీవల ఇథియోపియా అపార్ రీజియన్లో హేలీగుబ్బి అగ్నిపర్వతం బద్దలైంది. 500 మీటర్ల ఎత్తులో ఉన్న హేలీగుబ్బి అగ్నిపర్వతం 12,000 సంవత్సరాల తర్వాత పేలింది. ఎక్కడో ఆఫ్రికా దేశమైన ఇథియోపియా నుంచి అగ్నిపర్వతం తాలూకు బూడిద మేఘం భారత్ మీదుగా ప్రయాణం చేస్తూ చైనా వరకు వెళ్ళింది. జస్ట్ ఇమాజిన్. సో ఇప్పటికే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ యాక్టివ్గా మారింది. మన భూమిపై ఎక్కువగా భూకంపాలు సంభవించే ప్రాంతం రింగ్ ఆఫ్ ఫైర్. సో పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండే ఈ విశాలమైన రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం చిలీ, పెరు, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, తైవాన్, ఇండోనేషియా అండ్ పాలినేషియా ప్రాంతాల్లో విస్తరించి ఉంది. అయితే దీనికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం జపానే అని చెప్పాలి. గతంలో భారీ సునామీలకు ఈ ప్రాంతం కేర్ ఆఫ్గా ఉండేది. జపాన్లో 2 రోజుల వ్యవధిలో 7.6, 6.7 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. సో నిజం చెప్పాలంటే జపాన్ ప్రజలకు భూకంపం అనేది ఒక నిత్య గండం. ఎప్పుడు ప్రకంపనలు వస్తాయో తెలియదు. ప్రశాంతంగా ఉన్న సముద్రం మహోగ్రంగా మారుతుందో తెలియదు. అందుకే తక్కువ ప్రాణ నష్టం జరగకుండా ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారు అక్కడి వాసులు. సో జపాన్ జనం ప్రకంపనలకు అలవాటు పడిపోయారు. ప్రస్తుతం జపాన్కు మెగాక్వేక్ టెన్షన్ పెడుతుంది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 8 దాటితే దానిని మెగాక్వేక్ అని పిలుస్తారు. సో మెగాక్వేక్ వస్తే నష్టం ఏ స్థాయిలో ఉంటుందనే విషయంపై జపాన్ ప్రభుత్వం ఇటీవల అంచనాలు వేసింది. ఒకవేళ సముద్ర తీరంలో చీలిక సంభవిస్తే మాత్రం
దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు అక్కడి సైంటిస్టులు. సో సరిగ్గా ఇలాంటి అంచనాలే ఇప్పుడు హిమాలయాల విషయంలో కూడా వెలువడుతున్నాయి. లేటెస్ట్గా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిలీజ్ చేసిన మ్యాప్లో హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ వెంట దక్షిణ దిశగా విస్తరించే భూకంప అవకాశాలను పరిగణలోకి తీసుకున్నారు. దీనివల్ల డెహ్రాడూన్ లాంటి ప్రాంతాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు భూకంప ప్రమాదం పెరిగింది. మొదటిసారిగా మొత్తం హిమాలయ శ్రేణి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అత్యధిక ప్రమాద జోన్లో చేరింది. సో నిజానికి టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సంఘర్షణ వల్ల భవిష్యత్తులో మధ్య హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉంటుందనేది చాలా రోజులుగా వినిపిస్తున్న మాటే. కానీ భూగర్భ డేటా, భారతీయ భూ వైజ్ఞానిక పరిశోధన సంస్థ అండ్ గూగుల్ ఎర్త్తో పాటు ఇస్రో, కార్టోసాట్ అండ్ శాటిలైట్ తీసిన చిత్రాల ఆధారంగా ఈ ప్రాంతంలో 8.5 తీవ్రతతో భూకంపం వస్తుందని ఎప్పుడో అంచనా వేశారు. సో బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ శాస్త్రీయ పరిశోధన సంస్థ గతంలోనే ఈ పరిశోధన వివరాలను కూడా ప్రచురించింది. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ నేపాల్ మధ్య భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విపత్తు సంభవించే అవకాశం ఉందని కూడా తేల్చారు. సో ఈ మంచుకొండల్లో భూ ప్రకంపనలేమి కొత్త ఏమీ కాదు. కానీ ఇప్పుడు సైంటిస్టులు ఇస్తున్న వార్నింగ్లు మాత్రం అంత లైట్గా తీసుకున్నట్టు కనిపించట్లేదు. నిజంగానే సైంటిస్టులు హెచ్చరిస్తున్నట్టు జరిగితే జరగబోయే పరిణామాలు ఏంటి? మనం ఆ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ ఈ టైం బాంబ్ పేలేందుకు ఎగ్జాక్ట్గా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సో హిమాలయాల్లో బేసిక్గా భూకంపాలు, అందులోనూ భారీ భూ ప్రకంపనలు నిజానికి కొత్త ఏం కాదు. అప్పుడప్పుడు 1934లో ఏకంగా 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం బీహార్ మీదుగా నేపాల్ దాకా ఒక రేంజ్లో బీభత్సం క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్గా చూసుకున్నాం 2016లో, ఇక లేటెస్ట్గా చూసుకున్న 2015లో నేపాల్లోని హిమాలయన్ రీజియన్లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం అక్కడ భారీ జన ఆస్తి నష్టాలకు కారణమైంది. ప్రస్తుతం హిమాలయ ప్రాంతంలో 54 ఎర్త్క్వేక్లు అబ్జర్వేటరీలు కూడా ఎప్పటికప్పుడు హిమాలయన్ రీజియన్లో భూకంపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాయి. సో ఒకసారి చరిత్ర చూసుకుందాం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఖండాలు ఇప్పట్లో ఉండేవి కాదు, అన్నీ కలిసి దగ్గరగా ఉండేవి. దానికే పాంజియా అని పిలిచేవారు. ఈ ఖండాలు క్రమంగా ఒకదానికి ఒకటి దూరంగా జరుగుతూ సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం 2 మహాఖండాలుగా విడిపోయినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ మహాఖండాలే గోండ్వానా ల్యాండ్, లారేసియాగా ఏర్పడ్డాయి. అయితే ఇప్పటి భారత భూభాగం ఒకప్పుడు గోండ్వానా ల్యాండ్లో ఓ చిన్న భూ పలకంలా ఉండేది. అది లక్షల సంవత్సరాల పాటు అలా నెమ్మదిగా జరుగుతూ ఇప్పటి ఏషియాలోని మరో భూఫలకాన్ని గట్టిగా ఢీకొట్టడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. సో ఆ స్థానంలో గతంలో తెతిస్ అనే సముద్రం ఉండేదని కూడా చరిత్ర మనకు చెప్తుంది. అయితే ఈ భూఫలకాల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పటికీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. సో ఈ ఘర్షణ పుణ్యమే ఈ భూకంపాలు. సాధారణ భూకంపాలతో పోలిస్తే హిమాలయాల్లో ఏర్పడే భూకంపాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఏ మేర ప్రిపేర్ అయ్యి ఉన్నామనేదే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఈ విషయంలో జపాన్ తర్వాత ఏ దేశమైనా అనే చెప్పాలి. సో ఎందుకంటే భూకంపాలకు భయపడి బతకడం కంటే వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు జపాన్లోని ప్రజలు. సో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఎర్త్క్వేక్పై పాఠాలు చెబుతున్నారు, డ్రిల్స్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సో ఉన్నట్టుండి అలారమ్స్ మోగించి వెంటనే విద్యార్థులందరూ బెంచ్ల కింద దాక్కోవాలని కూడా చెప్తుంటారు. సో ఇదో రెగ్యులర్ ప్రాక్టీస్ బేసిక్గా జపాన్లో. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి అవ్వలేదు. సో మన దగ్గర పరిస్థితి ఏంటని అనే సమాధానం మాత్రం మన దగ్గర లేదు. సో మన దగ్గర ఈ స్థాయి ప్రికాషన్స్ లేవనే చెప్పాలి. అయితే హిమాలయాల్లో భూకంపం వస్తుందని ఆందోళన అక్కర్లేదంటున్నారు మరికొంతమంది నిపుణులు. సో టెక్టోనిక్స్ ప్లేట్స్ మధ్య ఒత్తిడి నిజమే, కానీ ఆ ఒత్తిడి ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో 2.5 నుంచి 3.5 తీవ్రతతో కూడిన భూ ప్రకంపనలు ఎప్పటికప్పుడు వస్తున్నాయని, సో ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది మరికొందరు నిపుణులు చెప్తున్న మాట. సో ఎవరెన్ని చెప్పినా అతి సమీప కాలంలోనే హిమాలయాల్లో భారీ భూకంపం రావడం మాత్రం తప్పదనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట. మరి ఈ టైం బాంబ్ ఎప్పుడు పేలుతుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఏదేమైనప్పటికీ హిమాలయాల్లో ఉన్న టైం బాంబ్ పేలుతుందా లేదా? ఎందుకంటే కొంతమంది నిపుణులు లేదు ఇది పేలొచ్చు, మేబీ ఆర్ మే నాట్ అని చెప్తున్న పరిస్థితి. సో మరి నిజంగా ఒకవేళ అది కనుక విస్ఫోటనం జరిగితే ఏ రాష్ట్రాలపైన ఇంపాక్ట్ ఉండొచ్చు? సో మరి ఇది కంప్లీట్గా మైనస్ స్టేట్లో ఉంటుంది, చాలా
కింద చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఒకవేళ పేలితే ఎంతవరకు విస్ఫోటనం ఉంటుంది మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.